హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే మేము పాండిచేరి ట్రిప్కి వెళ్ళడం జరిగింది. రిటర్న్లో వస్తూ వస్తూ మద్రాసులో ఆగడం వల్ల కొంచెం టైం దొరికింది. సరేనని చెప్పేసి సెయింట్ థామస్ మౌంట్కి వెళ్దాం అనుకున్నాము. సరే అని చెప్పేసి థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ దిగి ఆటో ఎక్కితే కొండ మీదకి తీసుకెళ్ళాడు. సెయింట్ థామస్ మౌంట్ ఆర్చి దగ్గర నుంచి సుమారు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో కొండ ఎక్కుతూ ఉంటాం అన్నమాట. ఆ కొండ మీద వెళ్తున్న దృశ్యాలు ఇవి. వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఆటో వాళ్ళు ఈ ఆర్చి వరకే తీసుకొస్తారు. ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ ఇక్కడ ఆగిపోతాయి. ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఆగిపోవాలి. దిగంగానే మాకు చర్చి ఫ్రీ వ్యాన్ ఒకటి దొరికింది. ఏదో కొంచెం దూరం ఎక్కాము. అది కూడా పాపం ఆయనకు పనిచేయలేదు అనుకుంటా అప్పుడు ఆ టైంలో. సరే అని చెప్పేసి దగ్గరేగా అని చెప్పేసి మళ్ళీ వెంటనే దిగిపోయాము. ముందు కొండెక్కంగానే అందరికీ ఇలాగ ఎంట్రన్స్ ఒక ఆర్చి కనపడుతుంది. ఆర్చి ముందు ఇలా ఒక స్టాచ్యూ మనకి కనబడుతుంది. ఈ స్టాచ్యూ యొక్క అర్థం ఏంటంటే డౌటింగ్ థామస్ గారిది. క్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత తోమా గారు అక్కడ లేకపోవడం వల్ల తోమా గారు అంటారు, జీసస్ పక్కటెముకలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని అంటారనమాట. అప్పుడు మళ్ళీ జీసస్ ప్రత్యక్షమయ్యి, రా తోమా, నా పక్కటెముకలో వేలు పెట్టి చూడు అని అంటారనమాట. దానికి సాక్ష్యంగానే ఈ స్టాచ్యూ వాళ్ళు పెట్టారు. ఇది కొండ మీద కట్టబడిన దేవాలయం. చిన్నదే కానీ థామస్ గారు చనిపోవడం వల్ల బాగా పేరు వచ్చింది. ఇది స్టార్టింగ్ మనకి థామస్ గారు ప్రేయర్ చేసుకుంటుండగా వెనక నుంచి పొడిచిన దృశ్యం గుర్తుగా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే థామస్ గారు ఇక్కడ చనిపోయారు అంతే, కానీ ఆయన ప్రార్థన చేసుకుంటుండగా వెనక నుంచి పొడిచిన స్థలం వేరే. దాన్ని లిటిల్ మౌంట్ అని పేరు పెట్టారు. అది వేరే స్థలం. అక్కడ నుంచి పొడిచిన తర్వాత ఆయన తప్పించుకొని ఈ కొండ మీదకి వచ్చి కొన్ని రోజులు ఉన్న తర్వాత దెబ్బల వలన గాయాలయ్యి కొన్ని రోజులు ఉన్న తర్వాత చనిపోయారన్నమాట. థామస్ గారు జీసస్కి వేసిన సిలువని ఇలా చెక్కి ఇలా చూసుకొని ఆయన ప్రేయర్ చేసుకునేవాడు అనమాట. ఈ రూపంలో చూసి ప్రేయర్ చేసుకునేవాళ్ళు. కథోలిక దేవాలయాలన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ పోర్షన్లో మరియమాతని సంతానమాతగా స్టాచ్యూ పెట్టి గౌరవిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ థామస్ గారు స్టాచ్యూ పెట్టారు. దాని ప్రక్కనే థామస్ గారు మరణించిన దేహం లాంటిది ఒక స్టాచ్యూ లాంటిది పెట్టారు. దేహం కాదు, ఒక నమూనా లాగా ఆ దేహాన్ని అక్కడ పెట్టారు జనాలు చూడటం కోసం.
ఇది థామస్ గారి ఒంటిలోని ఒక పార్ట్, ఒక చిన్న ముక్క. అది ఎక్కడి నుంచి తీశారనేది తెలియదు, కానీ థామస్ గారి శరీరంలోని ఒక ముక్క. దీన్ని ఇలా దివ్య సప్రసాద ఆరాధనలాగా ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఈ చర్చికి లెఫ్ట్ సైడ్ దివ్య సప్రసాద ఆరాధన మందసం ఉంటుంది. లోపలికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని వచ్చాము. ఇక్కడ థామస్ గారిచే చేయబడిన ఈ శిలువను మాత్రమే తేరు ప్రదక్షిణగా ఊరేగింపు చేస్తారు. ఈ కొండ ఎత్తైన ప్రదేశంలో ఉండడం వలన టూరిస్టులకి మంచిగా ఉండడం కోసం ఒక సీయింగ్ పర్పస్, ఒక వ్యూ పాయింట్ని ఒకటి కట్టారు. అది చాలా ఎత్తులో ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం, మద్రాస్ సిటీ మొత్తం చాలా దగ్గరగా ఏరియల్ వ్యూ మొత్తం కనపడుతుంది. అదే కాకుండా మంచిగా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్ల మనం విమానాలు రాకపోకలన్నీ ఒకచోటే చూసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎవరైనా ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే చాలా ఎంజాయబుల్గా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది సెయింట్ థామస్ గారికి గురించి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషను అండ్ మ్యూజియం సెంటర్ అని ఒకటి కట్టారు. చాలా బాగుంది ఇన్సైడ్ వ్యూ కూడా. ఈ మ్యూజియం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు థామస్ గారు ఇండియాకి ఎలా వచ్చారు, ఇండియాలో ఎక్కడికి వచ్చారు, అక్కడ నుంచి వచ్చి మా జీసస్ యొక్క సువార్తను ఎక్కడెక్కడ ప్రకటించారు, ఏమేం చర్చిలు కట్టారు, ఎక్కడ ఆయనని పొడిచి చంపారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ మ్యూజియంలో మనకు తెలియపరచడం జరిగింది. అలాగే ఆయన వాడిన వస్తువులు, ఆయన పూజ చేసే పూజా సామాగ్రి ఇవన్నీ భద్రపరిచి మనకి మ్యూజియంగా చూపించడం జరుగుతుంది. థామస్ గారు మొట్టమొదటగా భారతదేశంలోని కేరళ ప్రాంతంలోకి వచ్చి కొడంగలూరులో ఒక చర్చి నిర్మించారు. దాని యొక్క నమూనా ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. ప్రస్తుతం ఈ చర్చి ఇలా ఉంది. రెండోది, అదే కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే గ్రామంలో నిర్మించిన చర్చి. ప్రస్తుతం ఈ చర్చి కూడా చాలా ఫేమస్ కేరళలో. ఎవరైనా కేరళ వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ చర్చిని తప్పకుండా విజిట్ చేయండి. థామస్ గారు ఇండియాలో కేరళలో 7 చర్చిలు నిర్మించారు, లేదా 7 సంఘాలు నిర్మించారు. కానీ ఇక్కడ ఈ 2 చర్చిలు మాత్రమే ఇక్కడ నమూనాగా పెట్టారు.
పైన మ్యూజియం చూడటం అయిపోయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక స్టెప్స్ కనపడతాయి. ఆ స్టెప్స్ మీద నుంచి వెళ్తే ఒక ఆరాధన మందిరం లాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ఆరాధన మందిరంలో ఈ చర్చిలో పనిచేసిన సెయింట్స్ అందరి లేదా పునీతులందరి కానీ లేదా థామస్ గారితో పనిచేసిన వాళ్ళందరి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే పునీతులుగా అనుకున్నారో వాళ్ళందరి యొక్క వాళ్ళ శరీరంలో ఏదో ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ సేఫ్గా భద్రపరచడం జరిగింది. అది చేతిలో గోరు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ వాళ్ళ ఒక ఫోటో, దాని కింద మెమోంటో లాగా ఉన్న ఒక వస్తువు, ఆ వంట్లో ఉన్న ఒక వస్తువుని భద్రపరిచి చాలా జాగ్రత్తగా మ్యూజియంగా చేసి మనకు చూపించడం జరిగింది. చాలామంది ఉన్నాయి, అందులో కొన్ని. మ్యూజియం పక్కనే ఒక కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అని ఒక గుహ కట్టారు. ఈ గుహలోకి వెళ్తే మనకు థామస్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఎలా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఎలా పొడిచి చంపారు అనేది మనకి స్వరూపాల ఆధారంగా చాలా మంచి థీమ్తో మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు, వాళ్ళ యొక్క రూపాలు, వాళ్ళు ఎలా మరణించారు, వాళ్ళని ఎలా క్రూరంగా చంపారు అనే చిత్రపటాలు మన కళ్ళకి ఎదురుగా కనపడతాయి. ఇంకా కొన్ని చిత్రపటాలు యేసుక్రీస్తుని శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఎవరెవరిని ఎలా చంపారనడానికి చిత్రం. ఒకళ్ళని హింసించి చంపడం, తోలు వలిచి చంపడం, వేడి నీళ్ళలో ఉడికించి చంపడం లాంటి చిత్రపటాలు ఇక్కడ చూడొచ్చు. ఫైనల్లీ థామస్ గారు ఈ కొండ మీద చనిపోయారు, కానీ ఆయన దేహాన్ని మైలాపూర్ దగ్గర ఉన్న చర్చిలోకి తీసుకెళ్ళి భూస్థాపన చేశారు.